హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సాంఖ్యక శాస్త్రంలోని అంకగణిత సగటు, మధ్యగతం, బాహుళకం గురించి డిస్కస్ చేద్దాము. సో అంకగణిత సగటు అంటే అంకగణిత సగటుకి మనము ఎలా రాస్తామంటే సగటు అంటే ఏంటంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఒక దత్తాంశం ఇచ్చారనుకోండి, ఆ దత్తాంశంలోని ఆ రాశుల యొక్క మొత్తాన్ని అందులో ఉన్నటువంటి ఎన్ని సంఖ్యలు అయితే ఉంటాయో దాంతో మనం ఎన్ని రాశులు అయితే ఉంటాయో దాంతో మనం డివైడ్ చేసినట్లయితే సగటు అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మధ్యగతం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక దత్తాంశం ఇచ్చారనుకోండి, ఆ దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో మనము అరేంజ్ చేసిన తర్వాత దాంట్లో మధ్యలో వచ్చేటువంటి టర్మే మధ్యగతం అవుతుంది. ఓకేనా. సో ఒకవేళ మనము ఆ దత్తాంశంలో మనకి ఇచ్చినటువంటి దత్తాంశము మనకి ఇచ్చినటువంటి రాశులు అనేవి బేసి సంఖ్య అయిందనుకోండి, ఒకవేళ ఇచ్చినటువంటి సంఖ్య బేసి సంఖ్య అయినప్పుడు అప్పుడు మధ్యగతం ఏమవుతుంది, n+1/2 అవుతుంది. ఒకవేళ సరి సంఖ్య అయితే, ఒకవేళ రాశుల సంఖ్య అనేది సరి సంఖ్య అయిందనుకోండి, అప్పుడు మధ్యగతం ఏమవుతుంది, n/2, n/2+1 అనేది అవుతుంది. ఓకేనా. సో మధ్యగతం ఈ విధంగా మనం కనుక్కుంటాం. బాహుళకం అంటే ఏంటంటే మనకు ఒక దత్తాంశం ఇచ్చాడనుకోండి, ఆ దత్తాంశంలో మిగిలిన రాశుల కంటే ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్నే మనం ఆ దత్తాంశానికి బాహుళకం అని అంటాం. ఓకేనా. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్, ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇప్పుడు మీకు చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 8, 6, 4, x, 3, 6, 0ల సగటు 4 అయినా x ఈక్వల్ ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి సగటుకి ఫార్ములా ఏమని చెప్పాను, సగటు ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అని చెప్పాను కదా. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఓకే. ఇక్కడ మనకి సగటు ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఓకేనా. సగటు ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 4. ఇప్పుడు రాశుల మొత్తం అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో వాటిని యాడ్ చేయాలన్నమాట. 8 + 6 + 4 + x + 3 + 6 + 0 బై రాశుల సంఖ్య. ఇక్కడ ఎన్ని రాశులు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా. టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 7. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. చూడండి. 8 + 6 అంటే 14, 14 + 4 18, 18 + 3 21, 21 + 6 ఎంత, 27, 27 + x బై 7 ఈక్వల్ టు ఎంత, సగటు ఎంత, 4 కదా. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 27 + x ఈక్వల్ టు 7 × 4. ఓకేనా. 7 × 4 దట్ ఈక్వల్ టు 27 + x ఈక్వల్ టు 7 4s are ఎంత, 28 కదా. సో అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, 28. ఈ +27 అనేది ఇటు సైడ్ వస్తే -27 కదా. సో x ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకేనా. x వాల్యూ ఎంత, 1. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 12, x, 3ల సగటు 0 అయినా x ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఇక్కడ మనకి 3 రాశులు ఇచ్చాడు, వాటి యొక్క సగటు ఎంత అన్నాడు, 0 అన్నాడు. అయితే ఏం కనుక్కోవాలి, x వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం. సగటు ఈక్వల్ టు ఏంటి, రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సగటు ఎంత ఇచ్చాడు, 0 కదా. ఈక్వల్ టు రాశుల మొత్తము అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 12 + x + 3 బై రాశుల సంఖ్య అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 కదా. రాశులు 3 ఉన్నాయి కదా. సో బై 3 ఈక్వల్ టు ఈ 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 0 అంటే ఎంత, 0 కదా. ఈక్వల్ టు 12 + 3 అంటే 15, 15 + x, 15 + x ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈక్వల్ టు -15. ఓకేనా. x వాల్యూ ఎంత వచ్చింది, -15. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 67, 79, 15, 0, 93, 44, 17ల సగటు ఎంత అన్నాడు. సో ఇది కూడా అలానే చేయాలి కదా. సేమ్ రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సగటు ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. రాశుల మొత్తము అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి కదా. 67 + 79 + 15 + 0 + 93 + 44 + 17 బై రాశులు ఎన్ని ఉన్నాయి మొత్తం, 1, 2,
3 4 5 6 7. ఓకేనా, జీరోని కూడా మనం యాడ్ చేయాలి రాశులలో. ఓకేనా, సో ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. 67 + 79 ఎంత అవుతుంది? 67 + 79 అంటే 9 + 7 16, 7 14 146కి 15 యాడ్ చేస్తే 11, 161 93, 4 15 254, 254కి మళ్ళీ 44 యాడ్ చేద్దాం. 8 9 298 + 17 15 10 11 315 వచ్చింది. ఓకేనా, 315/7. 315/7 ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 7 4 28, 28 అంటే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 5 35. ఓకే, 45 వచ్చింది. దేర్ఫోర్ సగటు = 45. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. కొన్ని రాశుల సగటు 9, అందులో ప్రతి రాశిని 3చే గుణించి 1 కలపగా వచ్చు రాశుల సగటు ఎంత అన్నాడు. కొన్ని రాశుల సగటు ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. అయితే దాంట్లో ఉండేటువంటి ప్రతి రాశిని దేనితో గుణించాలన్నాడు? 3తోటి గుణించి వచ్చిన దానికి ఎంత కలపాలి? 1 కలపాలి. వచ్చినప్పుడు వచ్చే రాశుల సగటు ఎంత అన్నాడు. సో దీన్ని డైరెక్ట్ రాయొచ్చు మనం. ఎలా రాస్తామంటే సగటు ఎంత? 9 కదా, 9 ఇంటూ దేనితో గుణించాలి? 3తో కదా, 9 × 3 గుణించిన తర్వాత వచ్చిన దానికి ఎంత కలపాలన్నాడు? 1 కదా, సో +1 దట్ ఈక్వల్ టు 9 3s 27 +1 ఈక్వల్ టు ఎంత? 28. ఓకేనా, అప్పుడు సగటు ఎంత అయింది మనకి? 28. సో నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, 12 15 x 19 25ల మధ్యగతం 18 అయినా x = ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి, మధ్యగతం అంటే ఏమని చెప్పాను మీకు ఇంతకుముందు. ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మనం ఎలా రాయాలి? ఆరోహణ క్రమంలో రాయాలి. రాసిన తర్వాత అందులో ఉండేటువంటి మిడ్ టర్మ్ మధ్యలో ఉండేటువంటిదే మధ్యగతం అవుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి మధ్యగతం ఇచ్చాడు. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో రాద్దాం. 12 15 x 19 25. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2, ఇక్కడ నుంచి 2 వదిలేద్దాం, ఇక్కడ నుంచి 2 వదిలేద్దాం. ఇక్కడ టోటల్ 5 ఉన్నాయి కదా. సో మధ్యలో ఉండే టర్మ్ ఇదే కదా, ఇది x, ఇదే మధ్యగతం అవుతుంది కదా. సో మధ్యగతం అనేది x అవుతుంది. అంటే మధ్యగతం మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 18 కదా. సో 18 = x. దేర్ఫోర్ ఏమవుతుంది? x = 18. నెక్స్ట్ క్వశ్చన్, x/5, x, x/4, x/2, x/3ల మధ్యగతం 8 అయినా x = ఎంత అన్నాడు. సో ఇక్కడ మధ్యగతం ఇచ్చాడు 8. సో వీటిని దీంట్లో x వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ దీన్ని ఆరోహణ క్రమంలో రాద్దాం. సో చూడండి, ఫస్ట్ ఏమొస్తుంది? x, తర్వాత x/2, x/3, x/4, x/5. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఆరోహణ క్రమంలో రాసిన తర్వాత ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తము 5 ఉన్నాయి కదా. 5 అంటే మధ్యలో ఉండేదే కదా. ఇక్కడ 2, ఇటు నుంచి 2 వదిలేస్తే ఈ మధ్యలో ఉండేటువంటిది మధ్యగతం అవుతుంది. అంతేనా. సో మధ్యగతం అనేది ఎంత? x/3 వచ్చింది మనకి. మధ్యగతం = x/3 వచ్చింది. బట్ మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? మధ్యగతం 8 ఇచ్చాడు కదా. సో ఇక్కడ రాద్దాం, 8 = x/3. అప్పుడు x = ఏమవుతుంది? ఇది ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది కదా. 8 × 3, x = 24. ఓకేనా, x వాల్యూ ఎంత వచ్చింది? 24. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చూడండి, 10 20 15 29 35 42ల మధ్యగతం ఎంత అన్నాడు. సో దీన్ని కూడా ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇట్లా ఇచ్చినప్పుడు ఆరోహణ క్రమంలో రాయాలి ఇచ్చినటువంటి దత్తాంశాన్ని. ఫస్ట్ ఇందులో 10 వస్తుంది కదా, 10, తర్వాత 15, తర్వాత 20, తర్వాత 29 35 42. ఓకేనా, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? దత్తాంశంలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 అనేది సరి సంఖ్య అయినప్పుడు మనకి ఒకసారి చూడండి, ఇక్కడ 2, ఇటు నుండి 2 వదిలేస్తే మధ్యలో ఎంత మిగిలాయి? 2 సంఖ్యలు మిగిలాయి. సో అప్పుడు మనం మధ్యగతం ఏం రాస్తామంటే వచ్చినటువంటి దాన్ని
యాడ్ చేసి బై 2 చేస్తే మధ్యగతం వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 20 + 29/2. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 20 + 29 అంటే 49/2. 49/2 అంటే 2 2s are 4, 2 4s are 8, 1 ఉంటుంది, 2 5s are 10. సో 24.5 అనేది మధ్యగతం అవుతుంది. నెక్స్ట్, మొదటి 10 సహజ సంఖ్యల మధ్యగతం ఎంత అన్నాడు. మొదటి 10 సహజ సంఖ్యలు అంటే ఇవి 1 నుంచి 10 వరకు, అంతే కదా? రాద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ 10 సహజ సంఖ్యలు రాసాం. దీని యొక్క మధ్యగతం కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10 అనేవి ఈవెన్ నెంబర్ అన్నప్పుడు మధ్యగతం మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి 4 రాద్దాం, ఇక్కడ నుండి 4 వదిలేస్తే ఇంకా మధ్యలో ఎన్ని మిగిలాయి? 2 మిగిలాయి కదా. 2 మిగిలినప్పుడు మధ్యగతం ఏమవుతుందని చెప్పాను, ఈ రెండు సంఖ్యలను యాడ్ చేసి బై 2 చేస్తే మధ్యగతం వస్తుందని చెప్పాను కదా. సో మధ్యగతం ఈక్వల్ టు 5 + 6/2 ఈక్వల్ టు 5 + 6 అంటే 11/2. 2 5s are 10, 1 ఉంటుంది, 1 0 అంటే 2 5s are 10, 5.5. మధ్యగతం ఎంత? మొదటి 10 సహజ సంఖ్యల మధ్యగతం 5.5. నెక్స్ట్ క్వశ్చన్, బాహుళకంకి సంబంధించి 2 క్వశ్చన్స్ చూద్దాము. ఇంకా చూడండి, 2 3 4 2 5 6 7 6 3 9 3ల బాహుళకం ఎంత అన్నాడు. ఇక్కడ ఒక దత్తాంశం ఇచ్చాడు. బాహుళకం ఎట్లా కనుక్కుంటామని చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి దత్తాంశంలో ఎక్కువ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో అదే బాహుళకం అవుతుందని చెప్పాను. ఒకసారి ఇక్కడ మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 3 చెక్ చేద్దాం. 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3. 3 అనేది 3 టైమ్స్ వచ్చింది. 4 ఓన్లీ 1 టైం వచ్చింది. 5 ఒకటేసారి వచ్చింది. 6 2 టైమ్స్ వచ్చింది. 7 ఒకసారి వచ్చింది. 9 ఒకసారి వచ్చింది. అన్నిటికంటే ఎక్కువసార్లు రిపీట్ అయింది ఏది? 3 కదా. సో అందుకని బాహుళకం ఏమవుతుంది? 3 అవుతుంది. 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 32 20 32 16 27 32ల బాహుళకం ఎంత అన్నాడు. సో ఇక్కడ కూడా ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందో అదే బాహుళకం కదా. సో ఒకసారి చూడండి, ఇక్కడ 32 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. మిగిలినవన్నీ కూడా ఒకటేసారి వచ్చాయి. సో కాబట్టి బాహుళకం ఏమవుతుంది? మనం డైరెక్ట్ రాసేయచ్చు కదా. బాహుళకం అనేది 32 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాను హోంవర్క్ లాగా. మీరు నాకు సాల్వ్ చేసి కామెంట్లో దాని ఆన్సర్ చెప్పండి. 3, 2, 4, 3, 5, 2, x, 6 దత్తాంశం యొక్క బాహుళకం 3 అయినా x ఈక్వల్ టు ఎంత? ఓకేనా? సో దీని యొక్క ఆన్సర్ అనేది మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఓకేనా? సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.